కోర్టు నోటిఫికేషన్స్కి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ప్రీవియస్ 2022లో జరిగిన పేపర్స్ అన్నమాట ఇవన్నీ. అంటే జీకే ఎన్ని బిట్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 40 బిట్స్, జీకే నుంచి 40 బిట్స్ అంటున్నారు కదా. సో కోర్టు ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, జీకే మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ ఏంటంటే మనం ఈజీగా స్కోరింగ్ ఏరియా 80 మార్క్స్ కాబట్టి కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ప్రీవియస్ గ్రూప్ 2 క్యాండిడేట్స్ అయినా సరే, ఎవరైనా సరే, దేనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉంటుంది. అండ్ అప్పుడు గ్రూప్ 2కి జరిగిన గందరగోళంలో చాలామంది నష్టపోయారు. సో అది దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు, ఇలాంటి నోటిఫికేషను. సో ఎన్నైనా ఒక్క పోస్ట్ ఉన్నా 2 పోస్టులు ఉన్నా కూడా అవి మనకు అనవసరం. ఏమో అందులో మన పోస్ట్ ఉండొచ్చు కదా. సో ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ పేపర్ అనేది ఈ విధంగా ఉంది. భారతదేశంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడ నెలకొని ఉంది అంటే కోల్కతా అనమాట. అంటే ఈ పోర్ట్లు కానీ ఇప్పుడు సీ ఏరియాస్ ఉంటాయి కదా, ఎన్ని ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం ఎంత మనకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీన్ ఏమంటారంటే సర్కార్ తీరం అని అంటారు కదా. ఈ తీరాలు, వాటికి ఉన్న ప్రదేశాలు, కోరమండల్ తీరం అని, గోవాలో ఉన్న తీరంని ఏమంటారని, మహారాష్ట్ర తీరంని ఏమంటారని, గుజరాత్ తీరంని ఏమంటారని ఇలా అడగొచ్చు. సో అడిగే ఛాన్స్లు ఉన్నాయి కాబట్టి వీటి మీద ఫోకస్ చేసుకోండి. జీకే అంటే ఏంటి, ఏమో ఈ ఎయిర్పోర్ట్, ఫలానా ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని కూడా అడగొచ్చు. అండ్ పోర్ట్ల గురించి అడగొచ్చు, చాలా ఉన్నాయి. అంటే డాన్సెస్ ఎక్కువ అడుగుతాడు, డాన్సులు, స్టేట్స్ అంటే ఏ డాన్స్ ఏ స్టేట్కి సంబంధించిందని, ఇవన్నీ జీకే బిట్స్ అనమాట. ఏది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు మన కూచిపూడి అన్నట్టు అలా డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మన గ్రూప్ 2 చదివిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చేది. ఎందుకంటే దీనికి జీకే మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏమో వాడు ఏదైనా అడగొచ్చు. అండ్ క్రికెట్ మ్యాచెస్ గురించి అడగొచ్చు. అండ్ ఫుట్బాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని ఇవన్నీ కూడా అడగొచ్చు అనమాట. ఓకే, ఇలాంటివన్నీ. ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఏపీ కరెంట్ అఫైర్స్ మీద కూడా బాగా దృష్టి పెట్టాలి మీరు. మెయిన్ ఏపీ కరెంట్ అఫైర్సే ఎక్కువ వచ్చాయి ప్రీవియస్ అన్నీ. సో ఆ విధంగా చూసి ప్రిపేర్ అవ్వండి. చూడండి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 2022లో అడిగాడు. సో ఏపీ ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు అని అడిగాడు. అండ్ శాస్త్రీయ నామం అని అడిగాడు. శాస్త్రీయ నామాలు కూడా ఇది ఇంపార్టెంటే. యాంటీలోస్ సెర్వికాప్రా అంట. సో ఇవన్నీ మనం టచ్ అయిన ఏరియాస్ అనమాట. జీకే అంటే చాలా బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్లో ఏ ఇన్స్టిట్యూట్ అనేది టాప్ 200 ర్యాంకింగ్స్ అని ఉంటాయి, క్యూఎస్ ర్యాంకింగ్స్, అవి కూడా ఇంపార్టెంటే. అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ అటవీ విస్తీర్ణం అని అంటే ఇక్కడ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని వస్తుంది, అది చూసుకోండి. రీసెంట్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఏ స్టేట్లో ఎక్కువ ఫారెస్ట్ ఉంది, డెన్స్ ఫారెస్ట్లు ఇవన్నీ ఉంటాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ నాసా గురించి అడిగాడు. అండ్ ఇవన్నీ ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఇక్కడ 1953 నాటి బిట్ అడిగాడు. చూడండి, లోక్సభలో ఆంధ్రప్రదేశ్కి ఉన్న సీట్లు ఏంటంటే 28. అలా అంటే మీరు సగం బిట్టు చూసి ఆన్సర్ పెట్టడం కాదు, ఇక్కడ ఏం అడిగాడో చూసుకొని ఆన్సర్ పెట్టాలి. అండ్ సత్యాగ్రహంలో ఆంధ్ర కేసరి అని కీర్తించబడిన వ్యక్తి ఎవరు అంటే సత్యాగ్రహుల్లో టంగుటూరు ప్రకాశం పంతులు. ఇలా ఇవన్నీ మనం టచ్ అయిన ఏరియాస్ కాబట్టి కొంచెం ఫోకస్డ్గా చదువుకోవాలి. ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ చాలా టఫ్ ఏరియాస్ అనమాట. వీటిలో ఎక్కడి నుంచి జీకే వస్తుందో ఏంటో ఏమీ తెలీదు, ఎవరో చెప్పలేరు. పాలిటిక్స్ సంబంధించి బిట్స్ కానీ. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే వైకుంఠ ఏకాదశి పండుగ ఏ దేవుడు ఏ దేవతకు సంబంధించి, విష్ణువు. పండుగలు కూడా ఇంపార్టెంట్. ఏ స్టేట్లో ఏ పండుగలు ఉంటాయి, ఏ స్టేట్లో ఏ డాన్సులు ఉంటాయి, ఆ స్టేట్లకు సంబంధించి ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఎన్ని సీ ఏరియాస్ ఉన్నాయి, ఇవన్నీ ఇంపార్టెంట్. స్టేట్స్ అండ్ వాటి క్యాపిటల్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ కరెన్సీస్ కూడా ఇంపార్టెంటే. జీకే అంటే ఇంకా అదొక సముద్రం లాంటి జీకే అంటే, ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఓకేనా. అంటే ఇప్పుడు క్రికెట్కి సంబంధించి వాడికి ఇష్టమైనట్టు అడగొచ్చు, వరల్డ్ కప్ గురించి అడగొచ్చు. ఒకటి అడుగుతాడు, ఏదైనా నో బాల్ అని ఇలాంటివి ఉంటాయి కదా క్రికెట్లో, నాకు తెలిసింది అది. అలాంటి ఏదో ఒక మనకు తెలియని ఓడి తీసుకొచ్చి ఇది ఫుట్బాల్లో వాడతారా, ఎలా వాడతారు అని చెప్పి కూడా అడగొచ్చు. అలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేసుకోండి. అండ్ ఇదిగో 1947 మీద బిట్ అడిగాడు. 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారతదేశంలో తొలి ఉప ప్రధానమంత్రిగా అలాగే మొదటి హోంమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట. ఇలా చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, 1986 గురించి అడిగాడు. విపి సింగ్. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మీకే మంచిది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నాయి, పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఎంతమంది అప్లై చేస్తారో కూడా మనం గెస్ చేయలేము. చాలామంది గ్రూప్ 2కి జరిగిన ధర్నాలు అని 10 days
ఎగ్జామ్ ముందు 10 days మొత్తం కన్ఫ్యూజన్ చేసి పడేసారు అందరూ. న్యూస్ ఛానల్స్ కూడా ఎగ్జామ్ లేదు అని చెప్పి అనౌన్స్ చేసి తర్వాత ఉందని చెప్పి ఇలా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేదాకా కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ మీరు నమ్మొద్దు ఏ ఫేక్ న్యూస్ని. ఏ న్యూస్ వచ్చినా సరే నమ్మొద్దు ఎగ్జామ్ గురించి. మీకు వన్స్ హాల్ టికెట్ వచ్చిందా ఆ రోజు ఎగ్జామ్ ఉందనే ప్రిపేర్ అవ్వండి, వెళ్ళిపోండి ఎగ్జామ్ సెంటర్కి. అప్పుడు లేదంటే మాత్రం వెనక్కి రండి. ఎందుకంటే చాలామంది నష్టపోయారు. సిన్సియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా 10 days చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే పేపర్ ఎలా ఉందంటే ఒక నెల రోజుల ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా రాసేయగలిగారు. సిన్సియర్గా చదివిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు నష్టపోయారు మొత్తానికి. అసలు ప్రిలిమ్స్ పేపర్ అలా ఇచ్చాడు, మెయిన్స్ పేపర్ అలా ఇచ్చాడు గ్రూప్ 2 మీరే చెప్పండి. అక్కడ చాలామందికి అసలు అది అయితే కొంచెం అన్ఫేర్ అది గ్రూప్ 2 విషయంలో జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు కోర్ట్ రిలేటెడ్ కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, ఆ రిలేటెడ్ మెటీరియల్ కానీ, హైకోర్టుకి సంబంధించి మెటీరియల్ కానీ, కానిస్టేబుల్ మెయిన్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మెటీరియల్స్ కానీ ఏమన్నా కావాలంటే మెయిల్ చేయండి. నేను మెయిల్ ఐడి ఇస్తాను, దానికి మెయిల్ చేయండి. మీకు మొత్తం మెటీరియల్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. దానిలో ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రజెంట్ ఉన్న మోక్ టెస్ట్లు కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఇంకా మెయిల్ చేయండి. అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ మీద కూడా నేను ఫోకస్ చేస్తాను. ఖచ్చితంగా మెటీరియల్ దొరికితే మాత్రం మీకు షేర్ చేస్తాను. చూడండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ చూడండి, కరెంట్ అఫైర్స్ రిలేటెడే. ఏపీ కరెంట్ అఫైర్స్ ఎంత మనం ఫోకస్ చేస్తే అన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. 80 మార్క్స్కి కట్ ఆఫ్ 70 ఉంటుందని పెట్టేసుకోండి. ఇంక మీరు ఎవ్వరి మాటలు నమ్మొద్దు. ఎందుకంటే సేఫ్ స్కోరే చూసుకోవాలి మనం. కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఎందుకంటే దీనికి రీచ్ అయ్యడానికి ట్రై చేసినా ఒకవేళ కట్ ఆఫ్లోకైనా మనం వెళ్ళగలిగే ఛాన్స్ ఉంటుంది. ఎంత ఉంటుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. తీరా మనం చేయి దాటిపోయిన తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్త పడడం బెటర్. సో మీకున్న టైంని మీరు యూస్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇండియా ఒక ర్యాంకింగ్స్ అడిగాడు. సో ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయి. జీకే బిట్స్ ఉంటాయి. అండ్ 80 మార్క్స్ మీద బాగా ఫోకస్ చేయండి. 80 మార్క్స్. ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయండి. 40 మార్క్స్. చాలామంది ఇంగ్లీష్లో వీక్గా ఉంటారు. ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేసి మార్క్స్ గెయిన్ చేయడానికి చూసుకోండి. ఎక్కువ గెయినింగ్ ఏరియా మాత్రం ఇంగ్లీషే. ఎందుకంటే ఇది అన్ప్రెడిక్టబుల్. జీకే ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఇంగ్లీష్ అయితే మనం కొంచెం చేయొచ్చు అనమాట. ఇంగ్లీష్ సాల్వ్ చేయొచ్చు బిట్స్ అనేవి. సో ఆ విధంగా చూసుకోండి. అండ్ జనరల్ స్టడీస్లో ఏంటి, సైన్స్, డే టు డే సైన్స్ యాక్టివిటీస్ మీద కూడా రావచ్చు. అవి కూడా ఫోకస్ చేసుకోవాలి మనం. సైన్స్ మెటీరియల్ కూడా ఇంపార్టెంటే. సో అది చూసుకొని ప్రిపేర్ అవ్వండి. లైవ్ క్లాస్ కూడా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే గ్రూప్ 2 తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. అది నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. అందులో వేలాది మంది నష్టపోయారు. అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి సో ఈ ఎగ్జామ్ అయినా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదువుదామని అనుకుంటున్నాను. సో నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.